ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. రామ్ ప్రసాద్ గారు, లాస్ట్ 6 months నుంచి మార్కెట్ చాలా వాలటాలిటీలో ఉంది. సో ఈ టైంలో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఏం చేయాలి? నేను ఈ మధ్య తరచుగా ఒక విషయం వింటున్నాను. బేరిష్ మార్కెట్ బాగా ఉన్నప్పుడు, అంటే మార్కెట్ బాగా పడుతున్న టైంలో మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి ఎక్కువ అలాట్ అవుతాయంట. మరి నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెంచుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ కూడా పెంచుకోవాలంటారా మ్యూచువల్ ఫండ్స్ విషయంలో? సో మ్యూచువల్ ఫండ్స్లో ఎస్, డెఫినెట్గా మార్కెట్ పడితే ఎనీ ఈక్విటీ ప్రోడక్ట్ విల్ వెల్. అది ఈక్విటీ ప్రోడక్ట్ స్టాక్ అయినా, ETF అయినా, ఇండెక్స్ ఫండ్ అయినా, మ్యూచువల్ ఫండ్ అయినా, అండర్లయింగ్ అసెట్ ఈక్విటీ కనుక డెఫినెట్గా పడిపోతుంది. ఎస్, ఫస్ట్ మీరు అడిగినట్లుగా ఇలా పడినప్పుడు ఇన్వెస్టర్ ఏం చేయాలి అంటే, ఇలా పడినప్పుడు ఇన్వెస్టర్ ఆయన ఇప్పటివరకు ఏం చేస్తాడో అదే చేయాలి. కొత్తగా ఏం చేసే ప్రయత్నాలు చేయకూడదు, ఎటువంటి కొత్త ప్రయత్నం చేయకూడదు. అయితే ఇక్కడ అందరూ గట్టిగా మిస్లీడ్ అవుతుంది ఏంటంటే, మార్కెట్ పడ్డ ప్రతిసారి మీరు ఎక్కువగా కొనుక్కోండి, ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి, లోలో వచ్చేస్తుందని చెప్తున్నారు, డిస్కౌంట్లో వస్తుందని చెప్తున్నారు. అది ఫాలో అవుతున్నారు. కానీ లోలో వస్తుంది, మార్కెట్ పడింది, కానీ ఇక్కడతో పడటం ఆగిపోయిందని ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు ఒక 10 లక్షలు తీసుకొచ్చి పెట్టాను, తగ్గింది కదా, ఇది రైట్ టైం అని. మళ్ళా పడితే మళ్ళీ నేను ఇంకో 10 లక్షలు తేగలనా? లేదు, తేలేను. సో మార్కెట్ పడుతుందనేది నిజం, కానీ ఇక్కడతో పడటం ఆగిపోయిందా? ఇక్కడితో పడటం ఆగిపోయిందని క్లియర్గా తెలిస్తే మీరు ఇక్కడ పెట్టేసుకోవచ్చు. సో అది మనకు తెలియదు. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1, మనకు తెలియదు మార్కెట్ ఇది లోనా, ఇంకా ఫర్దర్ లో వెళ్తుందా. ఇంకా ఫర్దర్ లో వెళ్తే ఇప్పుడు పెట్టడం తప్పు. అయితే మీరు అన్నట్టుగా మార్కెట్ పడుతున్నప్పుడు మనకు వస్తున్న నెంబర్ ఆఫ్ యూనిట్స్ పెరుగుతాయి. బంగారాన్ని ఎలాగైతే ధర తక్కువ ఉన్నప్పుడు కొనుక్కుంటే ఎక్కువ బంగారం వస్తుందో సేమ్ అమౌంట్కి, మ్యూచువల్ ఫండ్లో కూడా మీరు ధర తక్కువగా ఉన్నప్పుడు మార్కెట్ పడ్డప్పుడు కొంటే సేమ్ అమౌంట్కి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. మీరు మ్యూచువల్ ఫండ్ పెట్టుబడి పెట్టినట్లయితే మీకు పర్మనెంట్ అనేది నెంబర్ ఆఫ్ యూనిట్సే అనేవి కాదు, నెట్ అసెట్ వాల్యూ కాదు. మీకు వచ్చిన యూనిట్స్ అనేవి పర్మనెంట్, అవి ఫిక్స్డ్గా ఉంటాయి. 10 తులాలు బంగారం కొంటే బంగారం 10 తులాలే ఉంటుంది, బంగారం రేటు పైకి కిందకి అవుతుంది. సిమిలర్లీ మ్యూచువల్ ఫండ్లో మీరు కొన్న యూనిట్స్ సేమ్ ఉంటాయి, వాటి యొక్క యూనిట్ రేట్ అప్ అండ్ డౌన్ అవుతుంది. అందుకనే SIPని అంతగా ఎందుకు ప్రమోట్ చేస్తారు? సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా పెడుతున్న వ్యక్తికి ఈ మార్కెట్ పడ్డప్పుడు ఆయన ఏది ఫాలో అవ్వకుండానే అతను కొంటున్న సేమ్ అమౌంట్కి నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. నెంబర్ ఆఫ్ యూనిట్స్ అనేవి ఎక్కువ వస్తాయి అంటున్నారు. అంటే కొత్తగా ఆ రోజు పెట్టే ఇన్వెస్టర్స్కి ఎక్కువ వస్తాయా? ఆల్రెడీ ఎప్పటి నుంచో పెడుతున్న ఇన్వెస్టర్స్కి, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్కి యూనిట్స్ ఎక్కువ వస్తాయి అంటారా? ఇప్పుడు యూనిట్స్ అనేవి మీరు కొన్న రోజే ఫిక్స్ అండి, అవి ఇంకా మారవు. ఓకే, మీరు 10 తులాలు బంగారం కొంటే బంగారం రేటు పెరిగినా తగ్గినా ఏమైనా మీది 10 తులాలు బంగారం ఎలా ఉంటుందో, మ్యూచువల్ ఫండ్లో మీరు ఒకసారి అంటూ కొంటే అది SIP ద్వారా కానీ లంసమ్ ద్వారా కానీ మీకు వచ్చింది 100 యూనిట్స్. 100 ఏళ్ళైనా మీకు 100 యూనిట్సే ఉంటాయి, 10 ఏళ్ళైనా 100 యూనిట్సే ఉంటాయి. కానీ ఆ యూనిట్ యొక్క ధర పెరుగుతుంది కదా, NAV, నెట్ అసెట్ వాల్యూ పెరుగుతుంది. దానివలన మీరు కొన్నాక ఇంకా అది పర్మనెంట్. వాట్ ఎవర్ రేటు పెరగటం తగ్గటం అనేది దానివల్ల మీకు వచ్చే లాస్ అనేది అది పేపర్ లాసే. యాక్చువల్ లాస్ ఎక్కడిది? ఓకే, ఇప్పుడు గోల్డ్ కోవిడ్ టైంలో 56,000కి వెళ్ళిపోయింది, లేదా గ్రామ్ 5,600కి వెళ్ళిపోయింది. పొలమని కొనేసాం, తర్వాత అది మళ్ళీ 4,400 కూడా వచ్చింది. అంటే క్రమంలో 30% లాస్ వచ్చింది. మరి అప్పుడు గోల్డ్ కొన్న ఎవరైనా లాస్ వచ్చిందన్నారా? అనలేదు. ఎందుకంటే అతని లాజిక్ ఒకటే, నేను కొన్నది 20 గ్రాములు, నాకు 20 గ్రాములు ఉంది, నాకు లాస్ ఎక్కడిది? సేమ్ మ్యూచువల్ ఫండ్లో కూడా మీరు అన్ని యూనిట్సే ఉన్నాయి కదా, మీకు లాస్ ఎక్కడిది? ఈ తక్కువ రేటు ఉన్నప్పుడు అమ్ముకుంటే లాస్. సో ఇప్పుడు చేయకూడని పని అమ్మటం, చేయాల్సిన పని ఏంటి? ఏమీ చేయకుండా ఉంటాం. సో సమ్హౌ ఇప్పుడు యావరేజ్ చేయాలనే పదం నాకు అంతగా కరెక్ట్ అనిపించదు ఈక్విటీ మార్కెట్ విషయంలో. ఇప్పుడు ఇండెక్స్లు, ETFలు, స్మాల్ కేస్ బాస్కెట్స్, నెంబర్ ఆఫ్ బ్లూ చిప్ స్టాక్స్ అన్నీ పడిపోయాయి కాబట్టి యావరేజ్ చేసుకోండి అని చెప్తున్నారు. అసలు యావరేజ్ చేయాలంటే ఏం కావాలి? ఫస్ట్ మనకి పైసలు కావాలి. మార్కెట్ పడిందని నాకు పైసలు ఎక్కడి నుంచి వస్తాయి? నా ఎంప్లాయర్ ఎవ్రీ మంత్ 1 lakh శాలరీ ఇచ్చేవాడు, ఈరోజు మార్కెట్ పడింది కదా 2 lakhs తీసుకొని ఇస్తాడా? ఇవ్వడు. సో కాబట్టి ఒకవేళ ఈ లాజిక్ నమ్మి యావరేజ్ చేయాలి, ఎడిషనల్ ఇన్వెస్ట్ చేయాలంటే ఇన్వెస్టర్ ఏం చేస్తాడు? అప్పు చేస్తాడు. అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టద్దు కదా, అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు కదా. సో కాబట్టి యావరేజింగ్ అనేది తప్పు.
మార్కెట్ హైలో ఉంది, లోలో ఉన్నది అనే పదం కూడా తప్పే. అందుకే ఫస్ట్ మనకు ఒక స్టాండర్డ్ కోట్ ఉంది, టైమ్ స్పెండ్ ఇన్ ద మార్కెట్ కెన్ ఓన్లీ గివ్ అస్ రిటర్న్, టైమింగ్ ద మార్కెట్ కెన్ నెవర్ గివ్ అస్ రిటర్న్. మీరు లోలో ఉంది హైలో ఉందని మాట్లాడటం మొదలు పెడితే నథింగ్ బట్ యువర్ టైమింగ్ ది మార్కెట్. మార్కెట్ని టైమింగ్ చేయటం అనేది అది పాసిబుల్ కాదు. ఇప్పుడు 15 రోజుల క్రితం కనుక మార్కెట్ పడిందని యావరేజ్ చేసుకుని ఉంటే ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? మళ్ళీ పడింది కదా, ఇప్పుడు మళ్ళీ యావరేజ్ చేయడం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఆయనకి? సో అందుకనే మొదటి నుంచి మన ప్రతి వీడియోలో నేను చెప్తుంది ఒకటే విషయం, మీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి, మీరు ఎందుకు పెడుతున్నారు? జూన్లో స్కూల్ ఫీజు కట్టే వ్యక్తి ఆ డబ్బులు కనుక పిల్లల స్కూల్ ఫీజు జూన్ జూలైలో కట్టాల్సిన వ్యక్తి ఈరోజు మార్కెట్లో పెడితే పరిస్థితి ఏంటి? మ్యూచువల్ ఫండ్లో పెడితే పరిస్థితి ఏంటి? కట్టలేడు. కానీ ఇప్పుడు పిల్లోడు వచ్చి 8th క్లాస్ చదువుతున్నాడు, అతని గ్రాడ్యుయేషన్కి 2028లో కట్టాలి ఫీజు, ఆయనకి ఇబ్బంది లేదు కదా. ఆయన 10 లక్షలు పెట్టాడు మ్యూచువల్ ఫండ్ స్టాక్స్, అది 7 లక్షలు అయిపోయింది. ప్రాబ్లం ఏంటి? 2028 నాటికైతే మార్కెట్ పైకి వస్తుంది, తప్పకుండా వస్తుంది. సో అతనికి ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ క్లియర్ ఉంటే మీరు మార్కెట్లో ఏం చేయాలో తెలుస్తుంది. కానీ మనకి 80% ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఈజ్ వెరీ సింపుల్, మనీ మేక్ చేయాలి, లాభాలు రావాలనే పెడుతున్నారు. లాభాలు రావాలనేది ఆబ్జెక్టివ్ కాకూడదు. మీ ఏ అవసరానికి మీరు డబ్బు కూడబెడుతున్నారు, అది ఎప్పుడు ఉందనే దాన్ని బట్టి మీకు ఫండ్స్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అంటే అందరం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మాడుతున్నాం. మ్యూచువల్ ఫండ్స్లో పలు రకాలైన ఫండ్స్ ఉన్నాయి, ఓవర్ నైట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్, షార్ట్ డ్యూరేషన్ ఫండ్స్. ఓవర్ నైట్ ఫండ్ అంటే ఏంటండి? ఓవర్ నైట్కి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు మ్యూచువల్ ఫండ్లో. లిక్విడ్ ఫండ్ 1 వీక్కి 1 డేకి 1 మంత్కి లిక్విడ్ ఫండ్స్ ఆర్ ఐడియల్. ఓకే, ఇంత కాంప్లికేషన్ ఎందుకంటే మీకు 3 మంత్స్కి 4 మంత్స్కి అయితే ఫిక్స్డ్ డిపాజిట్ ఐడియల్ అండి. బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ 90 days ఈజ్ మోస్ట్ ఐడియల్ ప్రొడక్ట్ ఫర్ ఏ 90 days ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు కొన్ని బ్యాంక్స్ సేవింగ్స్ అకౌంట్ మీద 5.5 to 6 ఇస్తున్నాయి, అన్ని బ్యాంక్స్ కాదు, కొన్ని బ్యాంక్స్, ఐడిఎఫ్సి ఫస్ట్ లాంటి బ్యాంక్స్ ఇప్పుడు ఇస్తున్నాయి. సో లిక్విడ్ ఫండ్ కూడా 3.5 వేస్తుందండి, గొప్పగా ఏమి ఇవ్వట్లా. సో మీ అవసరం ఏంటో తెలిస్తే మీరు ఎక్కడ పెట్టాలో తెలుస్తుంది. ఇప్పుడు జూలైలో జూన్లో ఫీజు కట్టాల్సిన వ్యక్తి ఎక్కడ పెట్టాలి మనీని? ఖచ్చితంగా బ్యాంక్లోనే పెట్టాలి. బ్యాంక్లోనే పెట్టాలి. అత్యాసకెళ్ళి మార్కెట్ బాగా పెరుగుతుంది, ఈ స్టాక్ కొంటే డబుల్ అవుతుంది అంటే అది రివర్స్ కూడా అవుతుంది. అప్పుడు స్కూల్ ఫీజు కట్టలేరు కదా. నేను ఇప్పుడు మా అబ్బాయి స్కూల్కి వెళ్తున్నాడు, నేను కాలేజ్ ఫీజు కట్టడానికి డబ్బులు దాస్తున్నాను, 6 ఏళ్ళు 8 ఏళ్ళు టైం ఉందంటే మీరు ఎక్కడైనా పెట్టచ్చు. ఎస్, అంతేగాని మార్కెట్ పెరుగుతుంది నేను పెడితే వచ్చేస్తుంది. ఎస్, మ్యూచువల్ ఫండ్స్ కానీ స్టాక్ మార్కెట్స్ కానీ వితిన్ క్వార్టర్లో 30% పెరిగిన ఉన్నాయి, ఆ దాఖలాలు ఉన్నాయి. వితిన్ క్వార్టర్లో 30% పెరిగాయి అన్ని స్కీమ్స్. 10 years ఓల్డ్ ఉన్న స్కీమ్స్ అన్ని బెస్ట్ క్వార్టర్ పర్ఫార్మెన్స్ చూస్తే మీరు మనీ కంట్రోల్కి వెళ్ళి వితిన్ క్వార్టర్లో 30% పెరిగాయి. సిమిలర్లీ వర్స్ట్ క్వార్టర్ చూస్తే వితిన్ క్వార్టర్లో 30% పడిపోయింది. మరి 3 నెలల్లో నాకు అవసరం ఉంటే నేను పెడితే 30% పడే అవకాశం కూడా ఉంది కదా. సో ఇట్స్ హాస్ టు బి ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి రైట్. మీరు యావరేజ్ చేయాలా, అమ్మాలా, కొనాలా? ఓకే, మ్యూచువల్ ఫండ్స్లో లాసులు రావండి, మ్యూచువల్ ఫండ్ లాస్ రాదు, ఇన్వెస్టరే లాస్ తెచ్చుకుంటాడు. ఎందుకు? యూనిట్స్ తగ్గితే లాస్. మీరు ఆ టైం ఇస్తే రాదు కదా. మీరు ఎందుకు పెట్టారో తెలిస్తే ఆ టైం తెలుస్తుంది మీకు. ఎందుకు పెట్టారో తెలియదు కనుక మీకు టైం తెలియదు, ఈ మార్కెట్కి రియాక్ట్ అవుతారు. మార్కెట్ పట్టడానికి ప్రతిరోజు ఒక కారణం ఉంటుంది కదా. ఇప్పుడు గత 3 ఏళ్ళుగా గ్లోబల్ పారామీటర్స్ చాలా కారణాలు అయిపోయినాయి. రీసెంట్గా లాస్ట్ 1 weekగా మనం రెపో రేట్లు పెంచాం, యూఎస్ ఫెడ్ రేట్లు పెంచింది. సో డాలర్ అంతా వెనక్కి వెళ్ళిపోతుంది, ఫారిన్ ఇన్వెస్టర్స్ అంతా అక్కడ ఫెడ్ రేట్లు పెరిగాయి కనుక హ్యాపీగా ఇక్కడ డబ్బులు తీసేస్తున్నారు. ఇది 6 నెలలుగా జరుగుతుంది, ఈ మధ్య కాస్త ఎక్కువగా జరుగుతుంది. అందుకని మార్కెట్ ఫాల్ కాస్త పెరిగింది. ఇది ఎప్పుడు రివర్స్ అవుతుందో మనకు తెలియదు, ఏ క్షణమైనా ఇది రివర్స్ అవ్వచ్చు, ఇంకా వర్స్ట్ అవ్వచ్చు. కానీ ఒక 6 ఏళ్ళు 8 ఏళ్ళు ఉంటానంటే ఇబ్బందే లేదు. 6 నెలలకు పైసలు కావాలంటే ఈ రోజే మొత్తం తీసేసుకొని వెళ్ళిపోవాలి, ఎందుకంటే 6 నెలల పరిస్థితి ఏమిటో తెలియదు మనకి. యావరేజింగ్ అనేది రాంగ్ కాన్సెప్ట్. మీకు ఎందుకు పెడుతున్నారు, మీకు ఎంత కావాలి, ఎప్పుడు కావాలి, దాన్ని బట్టి దానికి ఏ ఫండ్ అనేది. ఓకే, ఈక్విటీ అంటే ఎస్ రిస్క్. మ్యూచువల్ ఫండ్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ నాట్ ఓన్లీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, దేర్ ఆర్ డెట్ మ్యూచువల్ ఫండ్స్. డెట్లో పలు రకాలు, ఓవర్ నైట్ ఉంది, లిక్విడ్ ఉంది, షార్ట్ డ్యూరేషన్ ఉంది, క్రెడిట్ రిస్క్ ఫండ్ ఉంది, కొన్ని థిమాటిక్ ఫండ్స్ ఉన్నాయి, డివిడెంట్ ఈల్డ్ ఫండ్స్ ఉన్నాయి. అందరం ఎంతో తల బాదుకొని ఏ స్టాక్స్ మంచి డివిడెంట్ ఇస్తాయని చేస్తున్నాం కదా, అవన్నీ కలిపి ఫామ్ చేసిందే డివిడెంట్ ఈల్డ్ ఫండ్. హ్యాపీగా బెస్ట్ డివిడెంట్ ఈల్డ్లో పెట్టేస్తారు, మీకు డివిడెంట్స్ వచ్చేస్తాయి టైమ్లీ. షరియా ఫండ్స్ అన్నాం, రిలీజియస్ ఇన్వెస్టర్స్కి షరియా ఫండ్స్ అన్నాం, థిమాటిక్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ఫండ్స్, కంట్రీ స్పెసిఫిక్ ఫండ్స్, తైవాన్ ఫండ్, చైనా ఫండ్, ఇన్ని ఉన్నాయి. మీ ఆబ్జెక్టివ్ తెలిస్తే ఏది పట్టాలో తెలిస్తే అప్పుడు ఈ మిమ్మల్ని వర్రీలోకి తీసుకెళ్ళదు. అలా ప్లాన్ చేసుకోవాలండి. మొత్తంగా
మరి ఇప్పుడున్న ఈ మార్కెట్ కండిషన్స్లో కొత్తగా ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకునే వాళ్ళకి, అదేవిధంగా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్కి మరి మీరు ఎటువంటి సూచనలు సలహాలు తెలియజేస్తారు? ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ ఎందుకు పెట్టారో మీరు దానికోసమే పెట్టండి. మార్కెట్ పడిందని పెరిగిందని మీరు ఎటువంటి రియాక్షన్ వద్దు. కొత్తగా వచ్చే వాళ్ళు ఎందుకు వస్తున్నారో తెలుసుకోండి ఫస్ట్. మీరు అందరికీ వచ్చాయని మనకు వస్తాయి అనుకోవద్దు. మ్యూచువల్ ఫండ్స్లో 3 ఏళ్ళు పెట్టాక నెగిటివ్ రిటర్న్ ఉన్న టైం చాలా ఉన్నాయి. లంసం పెడితే 5 ఏళ్ల తర్వాత కూడా నెగిటివ్ ఉంది. ఎస్ఐపి పెడితే కూడా 3 ఏళ్ల తర్వాత నెగిటివ్ రిటర్న్ ఉంది. సో మీకు 3 ఏళ్ళలో డబ్బులు కావాలని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెడితే మాత్రం అది తప్పే. వస్తున్న వ్యక్తి తెలుసుకోవాలి, నేను ఎందుకు పెడతాను, ఎప్పుడు కావాలి, ఆ పీరియడ్కి మ్యూచువల్ ఫండ్ కరెక్టా కాదా, నా 7 years పీరియడ్కి మ్యూచువల్ ఫండ్ కరెక్టా కాదా. సిమిలర్లీ ఎగ్జిస్టింగ్ ఆయన క్లారిటీ ఉంది కదా, ఆయన కూతురు పెళ్లి గురించి పెట్టిన అతను ఇప్పుడు ఎందుకంటే ఆయనకి వరి, కూతురు 3వ తరగతి చదువుతుంది, పెళ్ళికి ఇంకా 20 ఏళ్ళ టైం ఉంది, ఆయనకు వరి లేదు. సో మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్. ఎస్, మనం ఫస్ట్ దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ సైకలాజికల్గా వచ్చే రిస్క్ ఎక్కువ మార్కెట్ రిస్క్ కన్నా. మార్కెట్ రిస్క్ మీ డబ్బులు తినేదు, మీరు సైకలాజికల్గా మీరు ఎప్పుడైతే రిస్క్ అని ఫీల్ అవుతారో మీ డబ్బులు పోతాయి. ఇప్పుడున్న లాస్ అంతా పేపర్ మీదే కదండి లాస్. మీకు తగ్గిందంటే ఎక్కడ తగ్గింది? మీరు అమ్ముకుంటే తగ్గింది, అమ్మకపోతే తగ్గింది ఏం లేదు, మీకు వచ్చిన యూనిట్స్ అలాగే ఉన్నాయి. అందుకనే మ్యూచువల్ ఫండ్స్ని ఎప్పుడు యూనిట్స్లో మెజర్ చేయండి, ఎన్ఏవిలో మెజర్ చేయదు. నాకు ఎన్ని యూనిట్స్ ఉన్నాయి, ఎన్ని యూనిట్స్ అక్కడ ఉన్నాయి, టార్గెట్ షుడ్ బి యూనిట్స్. ఇప్పుడు వెరీ ఓల్డెస్ట్ ఫండ్స్ ఇప్పుడు గత 6 ఏళ్ల క్రితం, ఇంచుమించుగా 6 నెలల క్రితం మనం మాట్లాడాం. నిప్పాన్ ఇండియా గ్రోత్ ఫండ్ వచ్చేసి 1995లో స్టార్ట్ అయింది, 2300కి వెళ్ళిపోయింది అనేవని. ఇప్పుడు 800కి వచ్చేసింది. ₹1,00,000 పెడితే 2 కోట్ల 20 లక్షలు, 2 కోట్ల 30 లక్షలు అన్నాం, ఇప్పుడు 1,80,00,000కి వచ్చింది. కానీ నిజంగా అప్పటి నుంచి పెట్టిన అతనికి అదేం లాస్ కాదుగా. ₹1,00,000 పెట్టి 2 కోట్లు అయిన వ్యక్తి 1,80,00,000 లాస్ లేదు. కానీ మొన్న ఆ మాటలు విని పెట్టి ఎవరైతే మొన్న ₹1,00,000 పెట్టి అది కిందకి వెళ్ళిపోయింది 80,000కి, అతనికి లాస్. సో ఆబ్జెక్టివ్ షుడ్ బి క్లియర్ అండి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రసాద్ గారు. ఇప్పుడున్న ఈ వాలటాలిటీ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్స్ అనేవాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలి అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ అండి విష్ణు గారు, థ్యాంక్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.